గంటకు తెరపడింది బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ విన్నర్ ఎవరు? బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ ఎవరు అంటే అందరూ నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఒప్పుకున్న మాట కళ్యాణ్. ప్రస్తుతం కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ విన్నర్. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్. ఇది ప్రకటించిన మాట కింగ్ నాగార్జున కొద్దిసేపటి క్రితం హోస్ట్ గా ఆయన ప్రకటించారు. విజేతను ప్రకటించింది బిగ్ బాస్. అయితే అఫీషియల్ గా మీరు కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూడబోతున్నారు అంతే. కళ్యాణ్ కు ట్రోఫీ అందించారు నాగార్జున. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చివరి వరకు కళ్యాణ్ తనుజ మధ్య, ఇన్ఫాక్ట్ కళ్యాణ్ అలాగే తనుజ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పవన్ అవుట్ అయిపోయాడు. కొద్దిసేపటి క్రితం 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకున్నట్టుగా తెలుస్తోంది పవన్. డిమోన్ పవన్ 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని థర్డ్ పొజిషన్ గా, బికాస్ తనకు అర్థమై ఉంటుంది గేమ్ స్ట్రాటజీ, వీళ్ళిద్దరి మధ్య గేమ్ ఉండుంటుంది. అందుకే ఇక సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చడం బెటర్ అనుకున్నాడు ఏమో. 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని పవన్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. డిమోన్ పవన్ ఎప్పుడైతే ఇలా 15 లక్షల రూపాయల సూట్ కేసుతో బయటకు వచ్చేసాడు, వీళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. అంటే తనూజ అలాగే పవన్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. సో ఇప్పుడు ఎవరిని ఎవరిని అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ అని చెప్పి ఆ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కింగ్ నాగార్జున ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పడాల ది ఆర్మీ మెన్ గెలిచాడు, తను అనుకున్నది సాధించాడు, ఇప్పుడు తన కళ నెరవేర్చుకున్నాడు. చాలా 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 కమెంట్స్ వినిపిస్తూ ఒకసారి నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోతున్నాను. అక్కడ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయింది. మా ప్రతినిధి అనింద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి అనింద్ర దగ్గరికి వెళ్తున్నాను. నేరుగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఎటువంటి క్రేజ్ ఉంది, అక్కడ ఫ్యాన్స్ ఏమంటున్నారు తెలుసుకుందాం. అనింద్ర, ప్రస్తుతం ఇక్కడ అంటే మరీ ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఏమంటున్నారు అనింద్ర? ఎస్ సచిన్, ప్రస్తుతం మనం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నాం. గ్రాండ్ ఫినాలే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో బిగ్ బాస్ సీజన్ 9కి మరికొద్దిసేపట్లో ఇంకా ఎండ్ కార్డ్ పడబోతుంది. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేది ఎవరు అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్గానే ఉండింది. అయితే ఎవ్రీ సీజన్కి విన్నర్ ఎవరు అనేది సో ఫినాలే ఈవినింగ్కి కొంచెం ఒక క్లారిటీ వచ్చేసేది. కానీ ఈ సీజన్కి మాత్రం ఎవరు విన్నరు, తనూజ విన్నర్ అవుతారా, లేడీ విన్నర్గా తనూజ విన్నర్ అవ్వచ్చు, లేదంటే కళ్యాణ్ విన్నర్ అవ్వచ్చు అన్నారు. లేదు, నిన్న బిగ్ బాస్ టీం నుంచి మాకు సమాచారం వచ్చింది డెమోన్ పవన్ విన్నర్ అయ్యారు అని చెప్పేసి నిన్నటి వరకు మనకి వినిపించింది. సో అయితే విన్నర్గా కళ్యాణ్ విన్ అయినట్టు తెలుస్తుంది, డెమోన్ పవన్ 15 lakhsతో బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. సో కామనర్స్గా ఇద్దరు సో ఇప్పటి వరకు నిలబడి వాళ్ళ గేమ్ని మార్చుకుంటూ వచ్చి సో నిలబడి ఒక 15 lakhsతో తను డెమోన్ పవన్ బయటకు రావడం, కళ్యాణ్ విన్నర్ అవడం అనేది ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చాలా గట్టిగా కోరుకున్నారు. అండ్ ఇంకా సెలబ్రిటీస్ సైతం కూడా కళ్యాణ్ని చాలా మంది సపోర్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ తనూజ అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి బాండింగ్ ఉంది. స్టిల్ అది ఇప్పటికీ కూడా అదే బాండింగ్ ఉంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకరి గేమ్ ఒకరి వల్ల చేంజ్ అయిందని చెప్పేసి వాళ్ళిద్దరూ స్టిల్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక కాంపిటీషన్ లాగా అయితే ఇప్పటికీ ఫీల్ అవ్వట్లేదు. ఒక జెన్యూన్ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏర్పడింది. సో మిస్ అవుతాను, హౌస్ని మిస్ అవుతాను, నిన్ను మిస్ అవుతాను అని చెప్పేసి కళ్యాణ్ నిన్న ఎపిసోడ్లో చూస్తే చాలా ఎమోషనల్ అయితే తనూజ తనూజ ఒకనొక టైంలో అనింద్ర తనే ఇంకా గెలిచేస్తుంది అనుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ పడాలతో కాస్త ఫ్రెండ్షిప్ బాండ్ అనేది తనూజకు కాస్త ఇబ్బంది పెట్టిందా? ఎందుకంటే ఒకనొక టైంలో తనూజన విన్నర్, ఇక రేస్లో తనే ఉంది, ఇంకా ఎవరు గెలిచే అవకాశం లేదనుకున్నప్పుడు ఎక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ రూట్ క్లియర్ అయిపోయింది. సచిన్, తనూజ ఎప్పుడైతే హౌస్లోకి ఎంటర్ అయ్యారో, తనూజ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తనకి ఎటువంటి బాండ్స్ వద్దని చెప్పి తన దగ్గరికి ఎవరు వచ్చినా కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఈవెన్ ఫస్ట్లో డెమోన్ పవన్ కూడా తనతో మాట్లాడడానికి, తనతో ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా అందరినీ తను అవాయిడ్ చేస్తూ వచ్చింది తనూజ, నాకు ఎటువంటి బాండ్స్ వద్దని చెప్పేసి. కానీ అనుకోకుండా వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళిద్దరూ కళ్యాణ్ అండ్ ఇంకా తనూజ ఒకరికొకరు బాగా కనెక్ట్ అయ్యారు. మంచి బిల్డ్ అయింది, మంచి ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి ఒక మంచి బాండింగ్ అనేది బిల్డ్ అయింది. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ ఫామ్ అయ్యింది. కాకపోతే లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత
తనూజ ఇంకొంచెం ఎమోషనల్గా కళ్యాణ్కి కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈవెన్ కళ్యాణ్ కూడా తనూజకి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక్కరి కోసం ఒకరు గేమ్ ఆడే అంత సిచ్యువేషన్ వచ్చింది. ఒకరి గేమ్ని ఒకరి కోసం మార్చుకునే అంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడి వాళ్ళని నిలబెట్టడానికి, వాళ్ళని గెలిపించడానికి సో వీళ్ళు గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ దీంట్లో ఎక్కువగా కళ్యాణ్ ఎక్కువ పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ తనూజాని విన్ చేయడానికి, తనూజాకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా తనూజ గేమ్ ఆడే టైంలోనూ ప్రతిసారి కళ్యాణ్ ఫుల్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్కి తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేదు. తను విన్నింగ్ రేస్లో ఉన్నాడు, తను విన్నర్ అవ్వబోతున్నాడు అనేది తనకి తెలియదు. కానీ ఇక్కడ తనూజకి ఆల్రెడీ హింట్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట నుంచి వచ్చిన ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడడం కానీ తనకు ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి తను ఫస్ట్ నుంచి కూడా తనని కన్ఫెషన్ రూమ్లోకి టికెట్ గురించి, ఫినాలే టికెట్ గురించి బిగ్ బాస్ ఆఫర్ చేసినప్పుడు కూడా తను క్లియర్గా చెప్పింది, నేను ఆడియన్స్ ఓట్ త్రూనే నేను వెళ్తాను, నాకు ఆ టికెట్ ఫినాలేని నేను ఈ అమౌంట్తో నేను కొనుక్కోవాలనుకోవట్లేదు అని చెప్పేసి తను క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే తను విన్నర్ అవ్వబోతున్నాను అని చెప్పేసి తనకు ఒక క్లారిటీ ఉంది. సో కానీ ఇక్కడ కళ్యాణ్కి ఆ కాన్ఫిడెన్స్ లేదు. అది ఈరోజు గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో చూసినా మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సూట్ కేస్ ఎవరు తీసుకోవాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఫ్యామిలీని సజెషన్ అడిగితే కళ్యాణ్ ఫ్యామిలీ క్లియర్గా చెప్పారు, నువ్వు సూట్ కేస్ తీసుకోవద్దు, నువ్వు విన్నర్ అవుతావు, సూట్ కేస్ తీసుకోవద్దు, నువ్వు విన్నర్ అవ్వాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కళ్యాణ్ కాన్ఫిడెంట్గా తను ఓకే చెప్పలేదు. సరే వాళ్ళు ఏదో చెప్తున్నారు కాబట్టి ఓకే చెప్పాలి అన్నట్టుగా కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది. కానీ తను సూట్ కేస్ తీసుకోకపోవడం తను విన్నర్గా నిలబెట్టింది. డెమాన్ పౌండ్ సూట్ కేస్ తీసుకుని చాలా తెలివిగా, చాలా స్మార్ట్గా ఆలోచించాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది సంజన అండ్ ఇంకా ఇమాన్యుయల్ ఎలిమినేషన్. ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యుయల్ కూడా విన్నర్ అవుతారు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ అయ్యింది సంజన దగ్గర నుంచి. అండ్ ఇంకా మొత్తం హౌస్లో ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి, టాస్క్ల దగ్గర నుంచి బిగ్ బాస్ సీజన్ 9 అందరూ చూడగలిగారు అంటే ఇమాన్యుయల్ కామెడీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ ఇమాన్యుయల్ 4th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడం అనేది ఫ్యాన్స్ ఇది అన్ఫెయిర్ ఎలిమినేషన్. అసలు విన్నర్ అవ్వాల్సిన ఇమాన్యుయల్ని 4th ఎలిమినేషన్ ఎట్లా చేస్తారు అనేది ఇక్కడ బయట సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది. సో హౌస్లోకి శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ వెళ్ళి 5th ప్లేస్లో ఉన్నటువంటి సంజనాన్ని బయటికి తీసుకొచ్చారు. అండ్ ఇంకా అనిల్ రావుపూడి, అంటే ఎవ్రీ సీజన్కి ఆయన వస్తుంటారు, అనిల్ రావుపూడి హౌస్లోకి వెళ్ళి ఇమాన్యుయల్ని 4th ప్లేస్లో బయటికి తీసుకొచ్చారు. సో మిగిలిన ముగ్గురు, సో ఇప్పుడు ఎపిసోడ్ మనకి ఆల్రెడీ టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫినాలేకి సంబంధించిన షూట్ కూడా 7 నుంచి స్టార్ట్ అయింది. సో మనకు వచ్చిన అప్డేట్స్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ బేబక్క ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. లెట్స్ టేక్ హర్ వర్షన్. బేబక్క, ఐ థింక్ బహుశా ఈరోజు పవన్ కళ్యాణ్ పడాలా ఫ్యామిలీ ఫుల్ ఆన్ జోష్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా సంతోషమైన రోజు తను గెలిచాడనేది. హౌ డు యూ ఫీల్? మీకు ఏమనిపిస్తుంది? నేను వచ్చినప్పుడు స్టూడియోలో లాస్ట్ టైం కూడా చెప్పాను, నాకు కళ్యాణ్ ఉన్న వాళ్ళందరిలో కళ్యాణ్ ఇష్టము. అండ్ నాకు తనూజ కనుక లేకపోతే మై 100% సపోర్ట్ వుడ్ హావ్ బీన్ కళ్యాణ్ ఓన్లీ. ఇట్స్ జస్ట్ దట్ నాకు తనూజ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు అమ్మ నాన్న ఎవరిని పిక్ చేసుకోవాలంటే ఇద్దరిని కష్టం కదా పిక్ చేసుకోవడం. అమ్మ మనతో క్లోజ్ అనుకో, ఇంకా అమ్మ అంటే ఇష్టం అని చెప్తాం కదా. కానీ అమ్మ లేనప్పుడు అక్కడ నాన్నే ఉంటే మై గాడ్. ఓకే, సో లైక్ దట్ కళ్యాణ్ బ్రో నాకు తను చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఈజ్ వెరీ జెన్యూన్. తను విన్నావాలని కూడా కోరుకున్నా, కాకపోతే తనూజ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. సో మనకి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు విన్నావాలని అనుకోవడం తప్పలేదు కదా తన్ని. బట్ టు బి హానెస్ట్ బేబక్క గారు, ఎందుకంటే తను లాస్ట్ మూమెంట్ వరకు కూడా తనూజ వచ్చేస్తుంది, ఇక రోడ్ క్లియర్ అనుకున్న తర్వాత పాప ఎక్కడ అంటే తను డౌన్ అయిపోయిందా, లేకపోతే కళ్యాణ్ కాస్త ఇంకా చాలా ఫియర్స్ గా ముందుకెళ్ళాడా, చాలా అటాకింగ్ మోడ్ లో వెళ్ళాడా, ఎలా అనుకోవాలి? లేదు ఇప్పుడు తనూజకి ఎంత సపోర్ట్ ఉండదో కళ్యాణ్ కూడా అంతే. అసలు పోటాపోటీగా వెళ్ళింది బోత్ ఆఫ్ దమ్. నాకు తెలిసి వెరీ వెరీ క్లోజ్ ఓటింగ్ లో కళ్యాణ్ కూడా వన్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తనూజ ఆల్సో హ్యాడ్ హ్యూజ్ సపోర్ట్. నేను తనూజని సపోర్ట్ చేస్తూ వీడియో చేసిన దానికి కూడా ఎంతో మంది వి లవ్ తనూజ అంటే షీ హ్యాడ్ గుడ్ ఫాలోయింగ్. బట్ కళ్యాణ్ నాకు ఎక్కడో మనసులో తనూజ అంటే ఇష్టం ఉన్నా కళ్యాణ్ అవుతాడు అని నాకు తెలుసు, మనం చెప్పలేం కదా బయటికి. అవును. అంటే మీకు ఎందుకు అనిపించింది కళ్యాణ్లోన, అంటే ఏ క్వాలిటీస్ బేబక్కకు పవన్ కళ్యాణ్ పడాలా, ఒక విన్నర్ క్వాలిటీస్ ఏమని కనిపించాయి మీకు?
అంటే ఆ రోజు తను భాష అన్నాడు, నేను భాష ఎగ్నిస్ట్ గా మాట్లాడుకున్నాం సరదాగా, గానీ ఆ త్యాగం చేసే గుణం కానీ, నేను అప్పుడన్నా తన సోల్జర్ కాబట్టి తనకు అలవాటు అయి ఉంటది, తనకు వచ్చిన ఫ్యామిలీ టైం కూడా తను త్యాగం చేశాడు, ఆ టాపిక్ కూడా మనం మాట్లాడుకున్నాం. అవును, అన్ని మరి గ్రేట్ క్వాలిటీస్ కదా. అండ్ హౌ హీ, అంటే తనకు ఏదైనా వచ్చినా కూడా హౌ హీ హెల్ప్స్ అదర్ కంటెస్టెంట్స్ అవన్నీ మనం చూస్తానే ఉన్నాం, ఒకటి కాదు కదా. అందుకని తను చూసుకుంటే ఎన్ని వారాలు తనకి స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచే కళ్యాణ్కి మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. అందుకని ఓకే, అంటే ఫస్ట్ తను రైజ్ అయింది కూడా ఇటు తనుజ సపోర్ట్ అనేది వినిపించే మాట. బట్ అటువంటి పవన్ కళ్యాణ్ పడాలా, ఫస్ట్ లో నాగార్జున ఎక్కడ మీరు కనిపించట్లేదన్న పవన్ కళ్యాణ్ పడాలా, మధ్యలో కాస్త రైజ్ అయ్యి ఆఖరికి వచ్చినప్పటికీ టైటిల్ విన్నర్. ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్వైట్ కాంట్రాస్ట్. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్ర ఇటువంటి లేదనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇది కొంచెం బాగా పోటాపోటీగా పీపుల్ వర్ నాట్ షూర్. ఇప్పటివరకు అయితే మనకు లాస్ట్ టైం సీజన్ 8 నిఖిల్ విన్నర్ అంటే ముందే అందరం గెస్ట్ చేస్తాం. అవును, కానీ నిఖిల్ కి క్లోజ్ గా ఇంకొక కంటెస్టెంట్ పేరు వినిపించలేదు లాస్ట్ టైం. కానీ ఈసారి తనుజ అండ్ కళ్యాణ్ మామూలుగా లేదు అసలు పోటీ. ఒక అమ్మాయి కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలి అని తనుజకు వచ్చిన క్రేజ్ కూడా అన్బిలీవబుల్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే కళ్యాణ్ పడ్డ కష్టం కానీ తను ఒక కామనర్ అయి ఉండి వచ్చి తను, అంటే తనుజ హాజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ. సో ఒక సెలబ్రిటీని కూడా దాటుకుని ఒక కామన్ మ్యాన్ పవర్ ఏంటో ఇవాళ మన కళ్యాణ్ చూపించాడు. మీరు అన్నట్టుగా నాకు ఇంకో మాట గుర్తొస్తోంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ గురించి అఫ్ కోర్స్ మధ్యలో కాస్త ఆ బాండింగ్ గురించి మాట్లాడుకున్నప్పటికీ హౌ జెంట్లీ ది హ్యాండిల్డ్, అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఎక్కడ నెగిటివ్గా పోర్ట్రే కాకుండా ఎంత జెంటిల్గా హ్యాండిల్ చేశారు, దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. యా షూర్. అండ్ అంటే మనం చూసుకుంటే దెర్ వాజ్ ఫన్ జనరేటెడ్, పవన్ అండ్ రితుక్ మధ్యలో ఫన్ జనరేట్ అయినా పీపుల్ కామెంటెడ్ అబౌట్ దేర్ కెమిస్ట్రీ. కానీ అలాంటి కెమిస్ట్రీ ఇక్కడ ఉండి జనాలు కామెంట్ చేస్తారేమో అని వాళ్ళు చాలా కేర్ఫుల్ గా, ఈవెన్ తనుజ గాని కళ్యాణ్ గాని ఇద్దరు కూడా నెవర్ దే క్రాస్ దేర్ లిమిట్స్. ఈవెన్ ఫన్ లో కూడా దే స్పోక్ టు ఈచ్ అదర్, బట్ టు ఎ లిమిట్ దట్ ఎవరు మనని ఇంతమంది గమనిస్తున్నారు, ఇంతమంది తెలుగు వాళ్ళు చూస్తున్నారు, మనం ఒక రోల్ మోడల్ గా ఉండాలి అని అలాంటి బిహేవియర్ ఉంది. కానీ ఏ రోజు లిమిట్ దాటి, ఈవెన్ నాట్ ఓన్లీ విత్ తనుజ, కళ్యాణ్స్ బిహేవియర్ విత్ ఎవ్రీ వన్. టాక్ అబౌట్ వన్ నెగటివ్, తను ఎవరితో మిస్బిహేవ్ చేశాడు ఆర్ ఇలా మాట్లాడాడు అసలు ఎక్కడా లేదు కదా మొత్తం హోల్ సిరీస్ తీసుకుంటే. బట్ హౌ యూ కెన్ సీ హిస్ ఎలివేషన్, ఎందుకంటే ఫస్ట్ లో ఎక్కడ కనిపించలేదు, అరే బాబు ఎక్కడున్నాడు పవన్ చెప్పి ఇలా ఎత్తుక్కున్నాం టు బి హానెస్ట్ కదా. సో ఎక్కడ చేంజ్ ఓవర్ అయ్యింది, అంటే ఎక్కడ గిర్రమని తిరిగిపోయాడు మనోడు ఇంకొకసారి. అంటే కరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక్కటి ఇవ్వలేకపోతాను సన్ని. అంటే నాకు ఓవరాల్ గా చూసుకుంటే దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. అంటే తనని ట్రోల్ చేశారు కూడా అప్పుడు, తనుజాకి ఒంట్లో బాగున్నప్పుడు షీ హ్యాడ్ టు గో టు ది డాక్టర్, మనోడు ఏడుస్తున్నాడు కదా అప్పుడు. అవునవును, లైక్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా తనలాగే ఉండేది అని చెప్పేది. సో అలాంటప్పుడు కూడా తన ఇన్నోసెన్స్ ఇస్ వెరీ క్యూట్. అది కూడా తనకి యాక్చువల్లీ ఎలివేషన్ అయింది, ఒక ప్యూర్ ఇన్నోసెంట్ క్యూట్ అఫెక్షన్ తను చూపించింది. అది కూడా ఎలివేషన్. చాలా ఉన్నాయి తను చేసింది. అండ్ ముఖ్యంగా తన పవర్ ని త్యాగం చేయబోయాడు కదా. సో దట్ తనుజ కెన్ గెట్, రిమెంబర్ షీ కెన్ గెట్ అ కాల్, తన సిస్టర్ కాల్, ఫోన్ కాల్ ఇస్తామని చెప్పారు. అండ్ హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ దట్. హౌఎవర్ తనుజ డిడ్ంట్ టేక్ ఇట్, బట్ స్టిల్ చాలా ప్లేసెస్ లో ఒకటంటే చెప్పొచ్చు సన్ని, నాకు మనసులో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నాకు కళ్యాణ్ అంటే కూడా చాలా ఇష్టము అని చెప్పాను, గుర్తుందా? అవునవును, బట్ అంటే ఒక్కవేళ తప్పదు అంటే ఇంకా తనుజ తప్ప, బట్ ఐ మీన్ తనుజ బట్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు కళ్యాణ్ అండి ఈ వర్షన్. అవును, తనుజ లేకపోతే 100% I would have said I want Kalyan to be the winner. How happy you are at this moment అంటే ఏమంటారు? వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక సోల్జర్ అంటే తను బయట తన వృత్తిని పక్కన పెట్టినా కూడా తన లోపలికి వచ్చినాక తన బిహేవియర్ కానీ, తను అగ్ని పరీక్ష నుంచి ఒక కామనర్ గా వచ్చి, అంటే టుడే ఒక కామనర్ సెలబ్రిటీని దాటుకొని, ఇంతమంది సెలబ్రిటీస్ ని దాటుకొని తను విన్నర్ అయ్యాడంటే ఇట్స్ అ గ్రేట్, దిస్ హాస్ మేడ్ హిస్టరీ. Thank you so much Vibhaka. I know you are completely packed and busy schedule. అయినా కూడా కాల్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Thank you Sunny. Thank you for making me a part of this winning episode of Big Boss and congratulations Kalyan. You did it. Kalyan Padala, you are a hero. Thank you so much for joining with RTV. బెజవాడ విభక్క, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. రైట్, ఒక్కసారి నేను బిగ్ స్క్రీన్కి వెళ్ళిపోతున్నాను. బిగ్ స్క్రీన్కి వెళ్ళి
పవన్ కళ్యాణ్ పడాలా. ఇదిగో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఈ ఫ్రేమ్ని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ పడాలా, పడ్డ కష్టం ఎన్నాళ్ళు పడాలి కష్టం, ఇంకా పడక్కర్లేదు. ఒకసారి పడ్డావు, కరెక్ట్గా పడ్డావు. నువ్వు పడాలి అనుకున్నావు, పడ్డావు, కరెక్ట్గా వెళ్ళి బిగ్ బాస్ ట్రోఫీలో పడ్డావు. పవన్ కళ్యాణ్ పడాలా అనుకున్నారా? ఫస్ట్ ఆ కప్పు నాకు మాటలు కూడా తత్రమాట వస్తుంది మనోడి గురించి మాట్లాడినప్పుడు. అండ్ అంటే ఫస్ట్ ప్రైజ్ పడాలా అనుకున్నారు, పట్టేశాడు. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన సందర్భం ఒక్కసారి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తున్నాను. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ప్రస్తుతం ఫ్యాన్స్ జోష్, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జోష్ కనిపిస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ అక్కడే ఉన్నారు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతో పాటు ఆయన ఫ్యాన్స్ క్రేజ్, వాట్ నాట్ ఎనర్జీ అండ్ ప్యాక్డ్ సిచ్యువేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు అక్కడ ఉన్నారు. అనేంద్ర, ఆయన ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఆయన ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడున్న యూత్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఏమంటున్నారు? ఎస్ సచిన్, ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అమ్మా. హలో. ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పీ. ఎవరి కోసం వచ్చారు? కళ్యాణ్. ఓకే, మొత్తం సీజన్ అంతా చూసారా? చూసాం. ఎందుకు కళ్యాణ్ పడాలా మీకు నచ్చిన కంటెస్టెంట్? కామన్ పర్సన్ కదా కొంచెం. ఎందుకు నచ్చాడు కళ్యాణ్? ఎందుకంటే జెన్యూన్ పర్సన్ అయినా, సో అందుకే మాకు జెన్యూన్ పర్సన్ కాబట్టి మాకు కూడా ఇష్టం. అంటే రాజమండ్రి సైడ్, ఏపీ సైడే కదా, అందుకు. ఏపీ సైడ్ అన్నా లేదంటే గేమ్ బాగా ఆడాడు? గేమ్ కూడా బాగా ఆడతాడు అన్నయ్య, అందుకు. ఏంటి కళ్యాణ్లో ఉన్న ప్లస్ ఏంటి? రెస్పెక్ట్ ఇస్తాడు ఫస్ట్, ఒక మెచ్యూర్ ఉంది, ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, గేమ్స్ ఎట్లా మాట్లాడాలి అని తెలుసు, అందుకు. ఓకే, రైట్. ఏ ఎపిసోడ్ మీకు బాగా నచ్చింది? కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. ఫ్యామిలీ వీక్. రైట్. కళ్యాణ్ విన్నర్ అయ్యాడు అని తెలుస్తుంది, సో మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాం, చూడనీకి వచ్చాము అందుకు. అవునా? తనూజతో బాండింగ్ గురించి ఏమంటారు? బాగుంది. ఓకే, ఫ్రెండ్స్. తనూజ వల్ల ఏమైనా కళ్యాణ్ గేమ్ ఏమైనా ప్లస్ అయిందా లేదంటే మైనస్ అయిందా? ప్లస్ అయింది, మైనస్ మాత్రం ఎక్కడ అవ్వలే. ఇంకా సపోర్ట్ ఇచ్చింది, ఎట్లా ఆడాలో ఎట్లా ఉండాలో, అందుకు. సో మరి తనూజ కూడా విన్నర్ అవుతారు అనుకున్నారు మీరు ఫస్ట్ నుంచి? ఎవరు విన్నర్ అవుతారు పడాలా ఫిక్స్ అయిపోయినా? ఓకే, రైట్. సో మీకు కూడా కళ్యాణ్ ఇష్టమా? కళ్యాణ్. ఎందుకు ఇష్టం? కామనర్ మ్యాన్ కదా, ఆయన కొంచెం జెన్యున్గా ఆడతారు అనమాట, సో కళ్యాణ్ అంటే ఇష్టం. ఏ ఎపిసోడ్లో చూసిన తర్వాత కళ్యాణ్ క్యారెక్టర్ గురించి తను చాలా జెన్యున్ ఉంటారని మీకు ఎట్లా అనిపించింది? ఏ ఎపిసోడ్ చూసిన తర్వాత? అంటే సెకండ్ వీక్ వెళ్ళిపోతాడు అనుకున్నాం మేము, సో థర్డ్ వీక్ నుంచి కొంచెం జెన్యున్ వచ్చాడు అనమాట, సో అప్పటి నుంచి మాకు కళ్యాణ్ పడాలని, విన్ అవ్వాలని అనుకున్నాం. ఓకే. కళ్యాణ్ విన్నర్ అవ్వడానికి అంటే హౌస్ మేట్స్లో ఉన్న హౌస్ మేట్స్ అందరితో కంపేర్ చేస్తే కళ్యాణ్లో ఉన్న బలం ఏంటి, ప్లస్ ఏంటి? అంత బాగుంటుంది. ప్లస్ అంటే ఏం లేదు, అన్న బాగా ఆడతాడు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. బయట ఏంటంటే కొంచెం తనుజ అది అని చెప్పి అంటున్నారు, కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, కొంచెం పాజిటివ్ ఉంది, అందుకే బాగా ఆడతాడు. అంటే కళ్యాణ్కి ఉన్న క్వాలిటీస్, విన్నర్ క్వాలిటీస్ ఏంటి, మిగిలిన హౌస్ మేట్స్కి అవి ఎందుకు లేవు, ఏం లేవు? ఎందుకు లేవు ఏం లేవు అంటే ఏం లేవు చెప్పండి, ఎందుకు లేవు మీకు? ఏం లేవంటే ఎవరు విన్ అయినా ఓకే, కాకపోతే ఆయన కొంచెం జెన్యున్ కదా, సో కళ్యాణ్ అని అనుకుంటున్నాం అంతే. అయినా విన్ అవుతుంది, జెన్యున్ కదా? జెన్యున్ కాదని కాదు, తనుజ కంటే ఎక్కువ మా మైండ్ సెట్లో కళ్యాణ్ ఎక్కువ. ఓకే. ఇమాన్యుయల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు, కామెడీ మొత్తం కూడా ఇమాన్యుయల్ టాస్క్లో కూడా బాగా ఆడాడు కదా. ఇమాన్యుయల్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇమాన్యుయల్ విన్ అవుతారని ఎందుకు అనుకోలేదు? అంటే మాకు ఫస్ట్ నుంచి మేము కళ్యాణ్ అని అనుకున్నాము, ఎవరు విన్ అయినా ఓకే అనుకున్నాము. కొంచెం మధ్యలో వచ్చేసరికి కళ్యాణ్ ఎక్కువ అవ్వాలి, కామనర్ కదా, ఒక సోల్జర్ కూడా, జెన్యున్ పర్సన్ అని అనుకున్నాం అంతే. ఓకే, బాగా ఎమోషనల్గా కళ్యాణ్ ఎపిసోడ్ కానీ జర్నీ కానీ చూసిన తర్వాత బాగా ఎమోషనల్గా ఎక్కడ అనిపించింది? అంటే రీసెంట్గా నాకు కొంచెం దెబ్బ తాకింది కదా, ఆయనకు దెబ్బ తాకితే మాకు ఎమోషనల్ అనిపించింది అనమాట. ఆయన ఏడ్చినప్పుడల్లా మాకు ఏడుపు వస్తుంది యాజ్ ఎ బ్రదర్గా. ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారేమో అని ఎప్పుడైనా అనిపించింది? అస్సలు ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఎప్పుడైనా నామినేషన్కి వచ్చినా సరే ఆయన అవుతాడు, అవుట్ అవ్వడు, ఉంటాడని అనుకున్నాం మేము. ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడని అయితే అనుకోలేదు. కళ్యాణ్కి గట్టి పోటీ అంటే తనుజేనా, ఇంకెవరైనా ఉన్నారా? తనుజానే, వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ కదా, తనుజానే, ఆ అక్కనే కొంచెం పోటీ ఎక్కువ ఇద్దరు. డెమన్ పవన్ టాప్ 3 వరకు వస్తారని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్ళిపోతాడేమో అనుకున్నాం మేము, కానీ వచ్చాడు టాప్ 5 దాకా. కళ్యాణ్ విన్ అయితే మీరు హ్యాపీ? అయితే చాలా హ్యాపీ అవుతాం, కొంచెం కాదు చాలా హ్యాపీ. సేమ్ మా ముగ్గురం కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్, ఎందుకు మీకు ఇష్టం? ఇదే కామనర్ అన్న, ఇప్పుడు మన దగ్గర నుంచి ఎండింగ్ వరకు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక పర్సన్ ఇచ్చాడంటే మనం సపోర్ట్ చేసాము, మనకు కూడా సేమ్ ఫీలింగ్ ఇచ్చిండు అన్నయ్య.
యాజ్ ఏ ఆర్మీ సోల్జర్ చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అన్నకి. ఎక్కడ నచ్చింది బాగా కళ్యాణ్ గేమ్ మీకు? ప్రతి ఒక్క ఏ ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ విన్నర్ అవ్వాలి, కళ్యాణ్ ఇంత జెన్యూనా అని ఎప్పుడు అనిపించింది? ఫ్యామిలీ వీక్. నేను అసలు బిగ్ బాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో చూశాను. చూస్తున్న పర్సన్లో కళ్యాణ్ జెన్యూన్ పర్సన్ నా ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఏంటి ఫ్యామిలీ వీక్లో మీకు ఎందుకు బాగా కనెక్ట్ అయింది? ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆడుతుంది కదన్న అందరి మీద పోలిస్తే. అది అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు, వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కానీ, స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్ అనిపించింది. మన దగ్గర నుంచి వెళ్ళిండు, ఇంత స్టేజ్కి వచ్చాడనే ప్రౌడ్నెస్ ఉంది మాకు యాజ్ ఏ ఫ్యాన్గా. ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి అనేంద్ర. మీరు కూడా లైన్ లో కాల్ చేసి మీరు కూడా పవన్ కళ్యాణ్ పడాలకి విషయం అందించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నాయి 0406931611 0406931622 నంబర్లకు కాల్ చేసి మీరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంది ఆ ఎపిసోడ్ ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఊర్లో చూడడం జరుగుతుంది, ఆ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు. సో మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మనతో పాటు బ్యాక్ టు బ్యాక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇందాక మన బెజవాడ బేబక్తో మాట్లాడాం. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష ఇస్ ఆల్సో జాయినింగ్ విత్ us ఇన్ దిస్ లైఫ్. వెళ్తున్నాను శేఖర్ భాష దగ్గరికి. శేఖర్ హాయ్. శేఖర్ అన్మ్యూట్ చేయరా? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఎలా చూడాలి అనే దానికన్నా పవన్ కళ్యాణ్ పడాలా? మీరు అనుకున్నారు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పడాలా 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 పడాలా, కరెక్ట్ పడ్డా మీ భాషలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఒక తెలుగువాడు, అందులోనూ మన భరతమాత ముద్దు బిడ్డ, బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాకుండా తను విన్ అయినందుకు నిజంగానే కంగ్రాచులేషన్స్. సో ఈసారి అయినా సరే మన తెలుగు వాడికి దక్కినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడాడు. ఇమాన్యుయల్ వాజ్ ఆల్సో డిజర్వింగ్, బట్ నామినేషన్ లోకి రెగ్యులర్ గా రాకపోవడం వల్ల అతనికి మిగతా మనం మాట్లాడుకుందాం. బట్ వాట్ హ్యాపెన్ టు కళ్యాణ్ అంటే అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో లేని వ్యక్తి, కనిపించిన వ్యక్తి, మనం గూగుల్ లెన్స్ వేసుకొని మరి వెతకాల్సి వచ్చిన వ్యక్తి, మధ్యలో ఎప్పుడు అలా హైప్ వచ్చింది అండ్ ఎక్కడ చేంజ్ ఓవర్, ఒక్కసారిగా విన్నర్, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్లు బాగా ఆడడం, రెండోది మనిషి గుడ్ లుకింగ్, ఇన్నోసెంట్ గా అనిపించడం, అప్పీలింగ్ గా అనిపించడం జనాలకి. అండ్ దీనికి తోడు బిహేవియర్ అనేది చాలా సోబర్ గా ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్. ఎక్కడ కూడా అతి లేదు, కావాలని ఓవర్ యాక్షన్ చేయడము, లేకపోతే ఒక పర్టికులర్ దేనికోసము, ఫుటేజ్ కోసం పాకులాడడం, అట్లాంటివి ఎప్పుడు చేయలేదు తను. సో అవంతా కూడా కళ్యాణ్కి ప్లస్ అయింది. ఇవన్నీ కాకుండా మనవాడు అన్న ఒక ఫీలింగ్ జనాల్లో గట్టిగా వచ్చింది. ఒక కామనర్ గెలవాలి అని చాలా గట్టిగా కోరుకున్నారు ఈసారి. సో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ చేసినప్పుడే కామనర్స్, సెలబ్రిటీస్ అని ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పుడే నేను అనుకున్నాను ఫస్ట్ డేనే ఇది కామనర్ గెలిస్తేనే దీనికి నిజమైన న్యాయం జరుగుతుంది అని. సో అనుకున్నట్టుగానే జరిగింది. కామనర్ ఇస్ ద విన్నర్. అండ్ నేను మాట్లాడుకున్నాం యాక్చువల్గా కామన్ మ్యాన్. హౌ హ్యాపీ యు ఆర్, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అనుకుంది తెలుగు అబ్బాయి, తెలుగు వాళ్ళు గెలవాలని చెప్పి, అందులో మన జవాన్ గెలిచాడనగానే లైక్ ఇట్ వాస్ సో హ్యాపీ. ఆ మూమెంట్స్ ఈవెన్ సెన్స్ చేయగలుగుతున్నాం అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కూడా. సో ఎక్కడ చేంజ్ అంటే ఒక సెటైన్ పాయింట్లో పవన్ కళ్యాణ్ పడాలలో ఈ పాయింట్ తను ఇక్కడ వరకు ఈరోజు తీసుకొచ్చిందంటే ఏమనుకోవాలి, ఏ పాయింట్లో అనుకోవాలి? కన్సిస్టెన్సీ ఫోర్త్ వీక్ తర్వాత కొంత అతనికి కలిసి వచ్చింది. ఎప్పుడు కూడా జనాలు ఆయన విన్నర్ మెటీరియల్ గా అప్పుడు దాకా చూడలేదు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మెల్లగా టువర్డ్స్ హిమ్ టర్న్ అవుతూ వచ్చింది. మెయిన్ గా తన నేచర్ ఒక సాక్రిఫిషియల్ నేచర్, అంటే ఒక స్వార్థపూరితమైనది ఎక్కడ చూపించకుండా సాక్రిఫైసింగ్ నేచర్ అనేది చూపిస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పట్లో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు కూడా అందరికి టైం వస్తే మీకు ఎవరికైనా సరే టైం కావాలంటే ఎవరైనా వేరే వాళ్ళని అడిగి తీసుకోవచ్చు అన్నప్పుడు 1 hour వచ్చిన తనుజ ఇంకా నాకు ఎవరైనా టైం ఇస్తారని అడిగింది. 15 నిమిషాలు వచ్చిన మన సోల్జర్ పవన్ కళ్యాణ్ సరే నీకు కావాలంటే నేను ఇస్తాను పవన్. అంటే మన దగ్గర ఎంత ఉందని కాదు, ఎంత పెద్ద మనసు ఉందనేది అక్కడ తను ప్రూవ్ చేశాడు. సో ఆ పెద్ద మనసు, ఆ కైండ్నెస్, ఆ సోబర్నెస్ ఇవన్నీ కూడా జనాల్లోకి వెళ్ళినాయి. ఒక మంచి క్యారెక్టర్ ఇతంది అనేది జనాల్లో ఎక్కువగా వెళ్ళింది.
బట్ అగైన్ చంద్రుడికి కూడా మచ్చలు ఉన్నట్టు ఆయన కూడా ఇనిషియల్ గా కొన్ని పూతలు పూశారు. మరి ఫ్లట్టింగ్ గా ఇలా ఉన్నాడని చెప్పి ఏదో అన్నారు కానీ బట్ ఐ డోంట్ బై దోస్ పాయింట్స్. అదేమైనా తనకి ఇబ్బంది అయిందా? ఎందుకంటే ఒక టైంలో తను ఇంకా అంటే టాప్ 2, 3 నుంచి 4కి వచ్చాడు, 5కి వచ్చాడు, బహుశా ఇంకా తను ఎలిమినేట్ అయిపోవచ్చు ఒక సిచ్యువేషన్ కూడా తీసుకెళ్ళింది. సో దాని నుంచి తనూజ బయటపడడం కళ్యాణ్కి ఎసెట్ అయిందా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఇద్దరు ఆ బాండింగ్ అనే మాట అనిపించింది. బహుశా ఈ వీళ్ళది ఉన్న ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా అతనికి హెల్ప్ అయింది. దానికి కారణం తనుజ గొప్పతనం కాదు, లేకపోతే అతను అనుకొని చేసింది కూడా కాదు. అదేంటంటే జెన్యున్ గా ఇట్ హ్యాపెండ్. మామూలు కొంతమందికి ఆ థాట్స్ కలుస్తాయి, ఐడియాలజీ కలుస్తుంది, కెమిస్ట్రీ మ్యాచ్ అవుతుంది, అలా అన్నప్పుడు దే మూవ్ ఆన్. ఫ్రెండ్స్ గా కలిసి ఉన్నారు, ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అలాంటివి మనం ఎక్కువ ఏం చూడలేదు. సో అదే అతనికి ఎందుకు స్ట్రెచింగ్ అయిందంటే, మరి ఈ తనూజకి బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ ఫుటేజ్ చూపించడం ఇవన్నీ కూడా మనకి చేస్తున్న పనిలో తనూజతో ఎక్కువగా ఈయన ఉన్నాడు కాబట్టి ఈయన ఫుటేజ్ కూడా హైలైట్ అయింది. సో జనాల్లో ఈయన చేసి కనబడడం, ఈయన బిహేవియర్, క్యారెక్టర్ తెలుసుకునే అవకాశం జనాలకి ఎక్కువ దొరికింది. అలా కాకుండా ఈయన తనూజ ఫ్రెండ్ కాకుండా ఉంటే ఈయనకి అంత అప్లాస్ కూడా వచ్చినది కదా. సో ఇది కేవలం బిగ్ బాస్ తనూజని హైలైట్ చేద్దాం అనుకుని తిప్పిన మలుపులో ఇతను యాదృచ్ఛికంగా పైకి వచ్చాడు. ఓకే, సో ఇంట్రెస్టింగ్. బట్ అఫ్ కోర్స్ అంతలా వచ్చినప్పటికీ కూడా తనూజకి, ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ చూసాం, బికాస్ సీరియల్ యాక్టర్స్గా తను ఉన్నారు, దాంతోపాటు విమెన్ అనే అంశం కూడా తనకి ఎందుకో ఎసెట్ అయింది, దాంతోపాటు విన్నట్టుగా బిగ్ బాస్ తనకి ఇచ్చిన ఫుటేజ్ ఎసెట్ అయింది. బట్ అంత పుష్ ఇచ్చిన సందర్భం అంటూ వినిపించిన మాట తర్వాత ఎందుకు ఒక్కసారిగా తను పడిపోయింది, లేకపోతే తన మాట ఎందుకు ఒక 2-3 వీక్స్ నుంచి వినిపించలేదు? అది పవన్ కళ్యాణ్ పడాలకి పెద్దగా ఇంకా అంటే ఒక గేమ్ అనేది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేకుండా తనలా ఉంటే సరిపోయింది అనేలా వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ మధ్యలో డెమౌన్ పవన్ తన గ్రాఫ్ చూపించినప్పటికీ కూడా లాస్ట్ 2-3 వీక్స్లో. సో ఎట్లా చూడొచ్చు ఇది? యాక్చువల్ గా సరే, తనూజని జనాల్లోకి తీసుకెళ్ళిందే బిగ్ బాస్ గట్టిగా. సో ఆటోమేటిక్ గా అక్కడ ఓట్లు పడతాయి, దాంట్లో పెద్ద వెంతేం లేదు. దానికి తోడు ఆవిడ కూడా కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించి గట్టిగా, కాకపోతే దాంట్లో ఆవిడ ఎంచుకున్న ఎక్కువ ఆయుధం సెంటిమెంట్, ఏడుపులు, పెడమబులు, ప్రతిదానికి ఆ ఫీలింగ్స్ తీసుకురావడం, ఏడుపు అనే ఫీలింగ్ తీసుకురావడం అనేది సరే కొంతమందికి నచ్చుండొచ్చు, కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఏదేమైనా తనూజ ఫస్ట్ నుంచి కూడా టాప్ 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 వచ్చి లాస్ట్ లో ఇలా గ్రాఫ్ తిప్పుకోవడానికి నాకు తెలిసి 10% ఎంత తేడా వచ్చినట్టుంది కదా. జనరల్ గా 1%, 2% మార్జిన్ లో 1-2 సారీ ఫర్ ది ఇంటరప్షన్ శేఖర్, మీరు అన్నట్టుగా 1%, 2% అనేది బహుశా 2 రోజుల ముందు వరకు కూడా అలాగే ఉండింది. బట్ లాస్ట్ 2 days లో మెల్లిగా 1 నుంచి 5 to 10 వెళ్ళిపోయింది, ఆ తర్వాత 10 to 15, ఆ తర్వాత 20% డిఫరెన్స్ అనేది. అంటే లాస్ట్ 2 days లో గేమ్ మారిపోయిందా? ఎస్, ఖచ్చితంగా గేమ్ మారిపోవడం కాదు. ఏమవుతుందంటే ఇనిషియల్ గా ఏం ఓటేస్తాంలే అనుకునే వాళ్ళు కూడా లాస్ట్ కి వచ్చేటప్పటికి ఓటేంది చెప్పి అందరినీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అడగడము ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఆ పీక్ స్టేజ్ లో ఏంటంటే ఈ పిఆర్లు, ఏజెన్సీలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, అవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇనిషియల్ గా ఏమవుతుందంటే ఎవరు జనాలు ఇంత పెద్ద సర్కిల్, జనాలు కోట్లలో ఉంటారు, పిఆర్ వాళ్ళ దగ్గర మహా అయితే వేలల్లో ఉంటారు జనాలు. ఇనిషియల్ గా మనం బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు పడ్డ ఓట్లన్నీ కూడా వేలల్లోనే ఉంటాయి. ఆ వేలల్లో మిగతా వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయనప్పుడు ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది. ఆ టాప్ 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 లో ఒక్కసారి ఎప్పుడైతే జనం మొత్తం కోట్ల మంది ఒక దీని మీద పడతారో ఆ టర్నింగ్ పాయింట్ ఇది. బేసికల్లీ ఎప్పుడు కూడా బిగ్ బాస్ లో ఓటింగ్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్లు కాదు, లాస్ట్ వీక్స్ లో ఎక్కువ జరుగుతాయి. సో ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం పార్టిసిపేట్ చేస్తుందా, స్టేట్ ఏంటి ప్రపంచం మొత్తం పార్టిసిపేట్ చేస్తుందా అనిపిస్తుంది. సో అప్పట్లో ఏ రకమైన పిఆర్లు ఎంత గింజుకున్నా అవి పనిచేయదు. సో ఇప్పటిదాకా మీరు చూసింది ఇదంతా కూడాను సమ్ పిఆర్ స్టంట్ అవన్నీ అయి ఉండొచ్చు, కానీ బట్ ఎప్పుడైతే జనాలు హ్యూజ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారో అప్పుడు మనకి క్లియర్ కట్ విన్నర్ ఎవరనేది అర్థమైపోతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి కూడా కాదు, కానీ మేబీ ఒక 7th, 8th వీక్స్ నుంచి తన హవా స్టార్ట్ అయింది. అప్పుడు కూడా అంటే జనాలు వాహ్ శభాష్ భలే భలే అనుకుంటున్న టైంలో కూడా ఓట్లేసేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఏం వేస్తాంలే అని. బట్ ఇప్పుడు ఓటు వేయకపోతే మనోడు ఓడిపోతాడు అనే సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఓటేస్తారు. అంటే లాస్ట్ 2-3 days, ఎందుకంటే మనం డిస్కషన్ పెట్టుకున్నప్పుడు కావచ్చు, ఆ ముందు రోజు కావచ్చు, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం అక్కడ పోలింగ్, ఆ రోజు మాట్లాడుకున్న సందర్భంలో కూడా హార్డ్లీ ఒక 1% డిఫరెన్స్ అనేది ఉండింది. వన్స్ డిమోన్ పవన్ ఎంటర్ అయిన తర్వాత
తనూజ ఓటింగ్ అంతా డిమోన్ పవన్కి వెళ్ళాలి, డిమోన్ పవన్ ఓటింగ్ తనూజకి. ఈ షిఫ్టింగ్ కనిపించే తప్ప ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పడాలా ఓట్ అనేది ఎక్కడ షేర్ అవ్వలేదు. ఒక కన్సిస్టెంట్ ఓట్ షేరింగ్ అనేది కనిపించింది. సో ఇది మీరు అన్నట్టుగా ఫస్ట్ నుంచి ఉందనుకోవాలా, లేకపోతే ఓకే మనవాడు ఇంకా ఓడిపోతాడు అని చెప్పి ఒక్కసారిగా కన్సిస్టెంట్ గా తన ఫాలోవర్స్ అంతా స్టిక్ ఆన్ అయిపోయారు అనుకోవాలా? సో తన ఫాలోవర్స్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా మంది జవాన్ అన్న ఫీలింగ్ తోటి, జనరల్ గా మన దేశంలో అది గట్టిగా ఉంటది. ఒక జవాన్ అన్నప్పుడు లాస్ట్ బిఫోర్ సీజన్ లో మన కిసాన్ అన్నప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుందో జవాన్ కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది జనాల్లో. సో గెలవాలని కోరుకునే వాళ్ళ సంఖ్య గట్టిగా ఉన్నప్పటికీ చాలా రోజులు వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి చూస్తున్నారు, అరే గెలిస్తే బాగుండు అనుకుంటుంటారు అంతే తప్ప ఓటు వేసే కిల్లర్ ఇన్స్టింక్ట్ ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ 3-4 days లో అరే ఎట్టి పరిస్థితుల్లో మనవాడు గెలవాల్సిందేరా అని చెప్పి వీళ్ళందరూ కూడా దే జంప్ ఇన్ టు ఓట్. బట్ అగైన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే డెమాన్ పవన్ కి ఏ రకంగానూ కూడా మనం తగ్గించకూడదు. డెమాన్ పవన్ నిజంగానే చాలా అద్భుతంగా ఆఫ్టర్ ద ఎగ్జిట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ శేఖర్, ఒక చిన్న గ్యాప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టీవీ మార్నింగ్ నుంచి పోల్ నిర్వహిస్తూనే ఉంది, ఆ పోల్ పర్సంటేజ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. పోల్ నిర్వహిస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏ పోల్ పెట్టినా కూడా కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్. ఒక్కసారి ఆ పోల్ ని చూపించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అదిగో మీరు చూడొచ్చు. మీరు చూస్తే పర్టికులర్ గా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని చెప్పి ఏకంగా 17,000 ఓట్లు. 17,000 ఓట్లలో తనూజకి 33% ఉంటే అనూహ్యంగా ఈ రోజు ఏకంగా మీరు చూడొచ్చు దాదాపు 50% ఓటింగ్ అనేది ఇటు తనూజకు పడిపోయింది. అంటే కళ్యాణ్కి తనూజకి మధ్య హార్డ్లీ ఒక 1% డిఫరెన్స్ ఉన్నది. 49, 50, 59 అంటే 50, 49 ఈ టైప్లో ఉంటే అంటే 1% మిగతా వాళ్ళకు ఇలా ఉండేది. బట్ ఈ రోజు మార్నింగ్ 8 hours బిఫోర్ వరకు చూసిన సందర్భం మీరు చూస్తే కనుక తనుజకి 33% ఉండింది, కళ్యాణ్కి అనూహ్యంగా ఆమాంతం 60%కి వెళ్ళిపోయింది. డిమోన్ పవన్ 7%. అంటే డిమోన్ పవన్ పర్సంటేజ్ కూడా ఒకవేళ తనుజకి అనుకుంటే కనుక అరౌండ్ 40% తనుజకి అనుకోవచ్చు. బట్ కళ్యాణ్ ఫస్ట్ క్లాస్ మార్కులతో అంటే ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటూ ఉంటారు సాధారణంగా ఇటు ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు. సో అటువంటి విన్నింగ్, అటువంటి విక్టరీ అనుకోవాలి కళ్యాణ్. ఒకసారి నేను మళ్ళీ శేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శేఖర్, ఇటు అఫ్ కోర్స్ ఒక 2-3 రోజుల నుంచి చూసుకునే సందర్భంలో ఈ రోజు అయితే మనకు కొద్దిసేపటికి మాట్లాడుకున్నాం 1% డిఫరెన్స్ నుంచి 5, 10, 15, 20 దాదాపుకి ఇప్పుడు ఏకంగా 50% డిఫరెన్స్ ఇద్దరికి కూడా. సో ఏమనుకోవాలి ఇది అంటే ఆఫ్ కోర్స్ ఎంత పిఆర్ వర్కౌట్ చేసినప్పటికీ కూడా ఆ డిఫరెన్స్ అనేది కష్టమా? 60% అనేది పిఆర్ విల్ బి నథింగ్. జనాలు ఒకసారి ఉవ్వెత్తున జనసంద్రం ఓట్లు పడ్డాయంటే మాత్రం పిఆర్లు అనేది చాలా జుజుబీలాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కళ్యాణ్ 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 అని చెప్పి సరే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు చాలా మంది గట్టిగా మాట్లాడడానికి కారణం కూడా ఏముండిందంటే అప్పట్లో అంటే ఒక 4-5 వారాల క్రితం అప్పుడు డెమాన్ గురించి మనం అంత బాగా మాట్లాడుకోవాలి ఎవరు కూడా. ఎందుకంటే డెమాను రీతు ఆ గోళ్ళ వల్ల వాళ్ళకి అతనికి కొంత మైనస్ అయింది. కానీ లేకపోతే అతను ఆ ఇష్యూలోకి వెళ్లకుండా ఉంటే ఫస్ట్ నుంచి కూడా డెమాన్ కూడా ఇదే రేంజ్ లో క్రేజ్ ఉండేది. అండ్ అలాగే ఇమాన్యుయల్ కూడా మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం రాకపోవడం ఏంటంటే అతను ఓటింగ్ లోకే రావాలి అంటే నామినేషన్ లోకి చాలా సార్లు రాకపోవడం వల్ల ఇమాన్యుయల్ కి ఓటు ఏంటి, ఇమాన్యుయల్ ఇదిగో ఆడాడు చూడండి, ఇమాన్యుయల్ చాలా బాగా ఆడాడు చూడండి అని చెప్పే అవకాశమే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరు తీసుకోవాలి. ఎందుకంటే ఇమాన్యుయల్ అట్లా నల్లేరు మీద నరకలాగా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాడు కేక్ వాక్ లాగా. బట్ అది అతనికి మైనస్ అయింది, రీతు అనేది ఇతనికి మైనస్ అయితే వీళ్ళిద్దరు మైనస్ లు కళ్యాణ్కి ప్లస్ అయింది. సో కళ్యాణ్కి తనూజకి ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా అది ఆ లిమిట్ క్రాస్ అవ్వాలా అనేది కాస్త అతనికి ఫెచ్చింగ్ అయింది. అది కూడా ఎక్కడన్నా పొరపాటున అటువంటి రూపం తీసుకొని ఉంటే ఇవాళ కళ్యాణ్ కూడా వెనుకుండేవాడు. నాకు తెలిసి అదే జరుగుంటే ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చేవాడు. బట్ వీళ్ళు ఇమాన్యుయల్ కి అలాగే డెమాన్ పవన్ కి కూడా ఈక్వల్ ఛాన్స్. మనకంది సమాచారం ఏంటంటే కనుక ఈ 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకొని డిమోన్ పవన్ వచ్చేసారనేది సో ఒక క్లెవర్ స్టెప్ అనుకోవాలా డిమోన్ పవన్ విషయంలో? ఎవర్ స్టెప్, బట్ తనకి అవసరం కూడా పాపం తను వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని కష్టాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడాను. ఎవరికైనా అవసరం ఉంది ఫస్ట్ అనుకుంటే ఇప్పుడు చాలా మంది నేను చారిటీ చేస్తాను వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇస్తాను అని చెప్తుంటారు. చేస్తారో లేదో మనం తర్వాత చూడలేం. బట్ ఇది ప్యూర్లీ ఫ్యామిలీకి అవసరం అనే టైప్ లో అందరూ కూడా డెమాన్ పవన్ కి సూట్ కేసు వస్తే బాగుంటుంది, ఇమాన్యుయల్ కన్నా డెమాన్ పవన్ కి వస్తే బాగుంటుంది అనుకున్న సిచ్యువేషన్స్ గట్టిగా ఉన్నాయి. సో వెరీ హ్యాపీ దట్ హీ హాస్ టేకెన్ సూట్ కేస్. ఎందుకంటే అతను నేల విడిచి సాయం చేయలేదు. అతను ఏంటో
అతని పొజిషన్ ఏంటో అతనికి తెలుసు ఫస్ట్ నుంచి కూడాను. సో హీ చూస్ ద రైట్ డిసిషన్, క్లవర్ డిసిషన్ అని చెప్పాలి. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా సార్లు మనం ఇమాన్యుయల్ 3 లో ఉంటాడు అనుకున్నాం, కానీ మనం మీకు గుర్తుంటే ఉంటే 4 రోజుల క్రితం మనం మన ఆర్టీవీలో ఒక ఎపిసోడ్ చేసినప్పుడు మీరు ఆశ్చర్యపోకలేదు ఏమో ఒకవేళ క్రాస్ చేసినా కూడా ఇమాన్యుయల్ ని అని చెప్పి. ఎందుకంటే ఒకటి అతని గేమ్, ఇంకొకటి రీతు ఫాలోయింగ్ ఇతనికి పడ్డం బయట నుంచి. అవును, రెండు కూడా అతన్ని 3 లోకి తీసుకెళ్లే అనేది నా బహుశా. అంటే మీరు అన్నట్టుగా బహుశా ఆ టైంలో కూడా సింక్రనైజ్ అయ్యాయి. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ లో ఇమాన్యుయల్ తో దగ్గర అవడం కావచ్చు, లేకపోతే ఫన్ జనరేట్ చేయడం కావచ్చు, ఆఖరికి లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా తనే విన్ అవ్వడం కావచ్చు గేమ్స్ లో. సో ఇవన్నీ ఎందుకు ఎసెట్ అయ్యాయి? అఫ్ కోర్స్ ఆ పర్సెంటేజ్ మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఎక్కడ ఫ్రేమ్ లో లేడు అనుకున్న డిమోన్ పవన్ ఏకంగా 7% ఓట్, దాదాపు 17,000 ఓట్లు పడినప్పుడు 7% తన కిటీలో వేసుకున్నాడంటే కనుక దాదాపుగా 3 వీక్స్ బహుశా ఇంపాక్ట్ అయి ఉంటుంది. ఖచ్చితంగా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రీతు ఎలిమినేషన్ ఇంకొంత ముందుకెళ్ళి ఉండుంటే, అంటే ఇప్పుడు కన్నా ఇంకా ముందే జరిగేసి ఉండుంటే అతను ఇంకొంచెం బెటర్ గా కాంపిటీషన్ అయి ఉండేది అప్పటికి పవన్ కళ్యాణ్కి ఇంకా అలా కాకుండా రీతు ఇంకో 2 వారాలు ఉండింది అనుకోండి, అంటే సంజనా బదులు ఉండింది అనుకోండి, అతను ఖచ్చితంగా 4th లోనో 5th లోనో ఉండి ఇమాన్యుయల్ ఈ రోజున 3rd లో ఉండేవాడు. సో జనాలకి అంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్. ఇప్పుడు రీతుకి తనకి మధ్య ఉన్న కెమిస్ట్రీని నేను తప్పుపట్టను, దట్స్ ది పర్సనల్ చాయిస్. కానీ ఏంటంటే నేను అనేది ఇక్కడ సిటీలో పెద్ద మనుషులు లైక్ ఇప్పుడు బేబక్క వీళ్ళందరూ కూడా యుఎస్ రిటర్న్ పెద్ద కల్చర్ అంతా చూస్తున్నారు. అండ్ అలాగే మన బిగ్ బాస్ లో ఆడిన కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా దే సీన్ ద హైఫై కల్చర్ కూడా. బట్ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి కల్చర్, ఇటువంటి వీటికి మేబీ బిగ్ బాస్ టీఆర్పీ కోసం పెడతాడేమో కానీ మళ్ళీ చెప్తున్నా, బిజీ సెంటర్ లో, టౌన్ లోను, ఊళ్ళల్లోను ఖచ్చితంగా దీన్ని నచ్చరు. బట్ బహుశా వీళ్ళు చేంజ్ చేశారు అనుకోవాలి. పవన్ అండ్ తనూజ ఆ రిలేషన్ కూడా ఒక మంచిగా బాండింగ్ చూపిస్తే కనుక చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారని చూపించారు అనుకోవాలి. కంటిన్యూ చేద్దాం శేఖర్, ఈ పాయింట్ దగ్గర మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. భీమవరం నుంచి పవన్ కాల్ చేస్తున్నారు యాదృచ్ఛికంగా. భీమవరం వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్ గారు నమస్తే అండి. హాయ్ సార్. నమస్తే సార్. పవన్ గారు, మీ డిమోన్ పవన్ మీ ఊరు అబ్బాయి 3rd ప్లేస్ లోకి వచ్చేసాడు, ఏమంటారు? డిమోన్ పవన్ చాలా కష్టపడ్డాడు సార్, కాకపోతే పవన్ కళ్యాణ్ నేను డిజర్వ్ అనుకున్నాను సార్. నాకు డిమోన్ పవన్ పర్సనల్ గా తెలుసు సార్, కానీ ఈ వీళ్ళకి పవన్ కళ్యాణ్ కరెక్ట్ అనుకుంటున్నాను సార్ నేను. ఓకే, ఆ పవన్ కళ్యాణ్ కి ఈ పవన్ ఏం చెప్తారు? కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. ఎక్కడ కూడా ఆర్మీ లోగో వాడకుండా, ట్యాగ్ తీయకుండా చాలా బాగా గెలిచాడు సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాల్. హలో. ఓకే, నెక్స్ట్ కాల్ ఎక్కడి నుంచి అండి? అండి, వరంగల్. ఓకే, వరంగల్ నుంచి. మీ పేరండి? రామకృష్ణ. ఓకే ఓకే, ఎలా అనిపిస్తుందండి కళ్యాణ్ గెలిచిన తర్వాత మీకు? అది కళ్యాణ్ గారే వస్తారని చెప్పి అనిపిస్తుందండి. ఆయనే విన్నర్ అవుతారని. ఆయన విన్నర్ అయ్యారండి? ఆయనే విన్నర్ అయ్యారా? ఓకే ఓకే, కంగ్రాచులేషన్. ఓకే, సో మీరు అనుకున్న వ్యక్తి గెలిచారంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే తనే అవుతారు అనుకున్నాం మేము. ఎందుకు అనుకున్నారు తనే అవుతాడని చెప్పి? అంటే ఆయన గేమింగ్ కానీ, రెండోది ఏంటంటే రెస్పెక్ట్ కానీ, అవన్నీ కూడా బాగా నచ్చాయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో నేను మళ్ళీ శేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శేఖర్ కంటిన్యూ చేసినప్పుడు, శేఖర్ ఇక్కడ మన ఇందరు మాట్లాడుకున్నట్టుగా అఫ్ కోర్స్ కాస్త జోవియల్గా ఉన్నా, లేకపోతే ఏ బాండింగ్ ఉన్నా కూడా ఒక హెల్దీగా కనిపిస్తే కనుక ఎంటర్టైన్ ఉంటుంది, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ యాక్సెప్టెన్సీ కూడా ఉంటుందని చెప్పి పవన్ తనూజ ప్రూవ్ చేశారా? ఐ మీన్ కళ్యాణ్ తనూజ ప్రూవ్ చేశారు అనుకోవాలి ఇక్కడ. మేబీ అంటే ఇప్పుడు కళ్యాణ్ తనూజ బాండింగ్ కూడా కొంతమంది దాన్ని నెగిటివ్ గా తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సిచ్యువేషన్స్ కాదు, ఎప్పటికీ కూడా కొంతమంది నెగిటివ్ గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. అంటే ఆ కెమిస్ట్రీలో మనకి జనరల్ గా ఇవాళ రేపట్లో మీరు హైదరాబాద్ లో ఈ పబ్ కల్చర్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత అమ్మాయి అబ్బాయి హాక్ చేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది. బట్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ విత్ టౌన్స్ అండ్ ఊళ్ళు. ఓకే, వీళ్ళ మధ్యలో కూడా అటువంటి హక్స్ ఉన్నా కూడా
అది ఇక్కడ ఉండేవాళ్ళు కొంత పెద్ద మనసుతో నార్మల్ గానే చూస్తారు, బట్ అక్కడ ఉండేవాళ్ళు అలా చూడరు, ఏంటి ఏం పోయి కానీ వాళ్ళకి ఇటు చేస్తారు అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే అది కూడా లేకుండా ఉంటే ఇంకా గట్టిగా ఉండేది. ఓకే, కొంతవరకు అది. సో మీరు గమనించండి, అందరితోనూ అలా అన్ని సందర్భాల్లోనూ జరగదు. సో సపోజ్ మీన్ ఓల్డ్ కంటెస్టెంట్స్ లో కూడా మీరు చూడొచ్చు, అలా జరగకపోవచ్చు. బట్ ఓకే, దీంట్లో మనం మరీ పెద్ద తప్పు పట్టాల్సింది ఏం లేదు. బట్ మేబీ వచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ టైం సీజన్ 10 కి ఇలా చేస్తే మళ్ళీ బిగ్ బాస్ ఎక్కువసేపు చూపిస్తాడు కదా అని చెప్పి గుర్తుపడితే, బిగ్ బాస్ ఎక్కువసేపు చూపిస్తాడు కానీ జనాలు మిమ్మల్ని తరిమి కొడతారు అనేది ఇక్కడ ఒక వాస్తవం. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ కాలర్ కల్వకుర్తి నుంచి యాదగిరి జాయిన్ అవుతున్నారు. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు, కళ్యాణ్ విన్ అయ్యాడు, ఏమనిపిస్తుంది మీకు? తనుజ కావాలని మాకు ఇష్టం సార్. అయ్యా, బట్ తనుజ కాదు గెలిచింది కళ్యాణ్. మరి కళ్యాణ్ అవుతుందా? గెలిచింది కళ్యాణ్ అండి. అఫ్ కోర్స్ తనుజ సెకండ్ ప్లేస్ లో ఉన్నా గెలిచిందని భావించవచ్చు, తప్పులేదు. ఓకే ఓకే, థాంక్యూ. ఓకే, సో అంటే ఏ విషయంలో మీరు ఆఫ్ కోర్స్ మీరు తనుజ గెలవాలని కోరుకున్నా, బట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నప్పటికీ తనకి కూడా గెలిచినట్టు అనుకుందాం. అతను కూడా గెలవాలని, ఎందుకంటే జర సైలెంట్ ఉండి మంచిగా చేసింది, జర మంచిగా అనిపించింది, మంచిగా ఉన్నది. కళ్యాణ్ ఎందుకు గెలిచారు అనుకుంటున్నారు? అదే మంచి ఆమెకు ఏంటంటే తర్వాత వచ్చిందిగా, ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా, తనుజాని మంచిగా చేస్తుందని చెప్పేసి చేస్తున్నాం అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు కాల్ చేసినందుకు. సో కాల్స్ కూడా వెలువెత్తుతున్నాయి, అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పడాలా గెలిచిన తర్వాత కొంతమంది షాక్లో ఉన్నారు, షాక్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను మాత్రం మళ్ళీ ఎస్ శేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శేఖర్, బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఆ లాస్ట్ మూమెంట్స్ ఎలా ఉంటాయి? బికాస్ ట్రోఫీ అనేది కళ్ళ ముందు ఉంటుంది, అనౌన్స్మెంట్ వచ్చే సందర్భంలో ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, టెన్స్ ఎలా ఉంటుంది, కంటెస్టెంట్స్లో ఏమంటారు ఆ భయం, ఇవన్నీ ఎలా ఉంటాయి శేఖర్? అప్పుడు ఏడ్చే ఏడుపు మాత్రం నిజం. లో మనం చాలా సార్లు ఇది ఎవరి కోసం, ఇది ఈ డైలాగ్ ఎవరికి? ఐ మీన్ తనుజ చాలా సార్లు ఏడుస్తూ ఉంటుంది కదా, మనకి వీటిలో కనబడుతుంటది. అండ్ కానీ జనరల్ గా అబ్బాయిలు అంత ఈజీగా ఏడవరు, కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో అబ్బాయికైనా సరే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. దాంట్లో మనం ఏ రకంగానే తప్పడాల్సిన అది ఆనంద బాష్పాలు, అది ఎవరు కూడా ఓవర్ యాక్షన్ అనుకోవడానికి కూడా లేదు, అది ఖచ్చితమైన రియాక్షన్, అది నిజమైన. అంటే ఇలా ఉండాలి ఏదన్నా సరే, జనాలు ఫీల్ అవ్వాలంటే అది ఏడుపు బాధలో వచ్చినా లేకపోతే ఆనందంలో వచ్చినా ఎలా వచ్చినా కూడా అది జెన్యూన్ గా అనే ఫీలింగ్ జనాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఓట్లు పడతాయి. ఏది వాళ్ళని మమ్మల్ని ఏదో సానుభూతి కోసం చేస్తున్నారంటే మాత్రం అది పోతుంది. బట్ ఆ లాస్ట్ మూమెంట్ లో ఎలా ఉంటది అంటే హార్ట్ దడ 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 కొట్టు ఉంటుంది. నాగార్జున గారి ఇద్దరు చేతులు టాక్ అని ఒకళ్ళు చేయలేస్తారు, అది అసలు. అండ్ మీరు కూడా ముందే ఉంటారు, ఐ మీన్ మాజీ కంటెస్టెంట్ లేకపోతే ఆ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్లు ముందే ఉంటారు కదా? యా. ఇంకొకటి ఏంటంటే అప్పటిదాకా చాలా సోబర్ గా సింపుల్ గా ఉన్న వాళ్ళు, ఐ డోంట్ నో ఇప్పుడు కళ్యాణ్ రియాక్షన్ చూడలేదు, లేకపోతే లాస్ట్ టైం నిఖిల్ గానీ లేకపోతే మిగతా వాళ్ళు కూడా అప్పుడు ఇప్పుడు రొమ్ము విడుచుకొని ఇట్లా 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 చూస్తుంటే అది ఏదో వేరే లోకల్లోకి వెళ్ళిపోతారు. చాలాసార్లు చెప్తుంటారు, అయితే ఇప్పుడు నువ్వు మామూలు కదరా, నువ్వు ఒక హాలీవుడ్ స్టార్ రేంజర్ అనేది కాలు కింద పెట్టకూడదురా అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల చాలాసార్లు బిగ్ బాస్ విన్నర్స్ కి, ఐ మీన్ టాపర్స్ టాప్ 5 లో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంటే, బయటకు వచ్చిన తర్వాత అంత హైట్ చూసిన తర్వాత నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక, తర్వాత అంత టాప్ ఛాన్సెస్ రాక అటు ఇటు కాకుండా కెరీర్ కొన్నిసార్లు చాలా మంది అంటుంటారు చూసారా, బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు కెరీర్ లో సరిగ్గా పైకి రారు అనడానికి కూడా కారణం ఏంటంటే ఈ సిచ్యువేషన్ అనమాట. అప్పటిదాకా నువ్వు మామూలుగా ఉండి ఆ ఏట్లు అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి ఎతికెక్కేస్తుంది చెప్పి, అది గనక ఎక్కినా లేదు బయటకు వచ్చిన తర్వాత మన వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న ఒప్పుకోకూడదు ఇట్లా చేసి అలా కూర్చుంటారు, తర్వాత ఏమి రావు, అటు ఇటు కాకుండా అయిపోతూ ఉంటుంది. దట్స్ వేర్ ఈ కెరీర్ నాశనం అయిపోతున్నాయి అనే ఇది వస్తుంది. బట్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంటెస్టెంట్లు, ఎదిగే కొద్ది ఒదిగమంటారనే విషయం ఇక్కడ ఎవరైనా గట్టిగా వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో ఎక్సైట్మెంట్ ఉండాలి కానీ, బట్ దాని ఏమంటారు, కాస్త ఒదుగుంటే బెటర్ గెలిచిన తర్వాత. ఇందాక మీరు
ఒక మాట చెప్పారు. సడన్ ఫర్గాట్. తనూజ కూడా విన్నర్ అయినట్టే అన్నారు. నిజానికి అది నిజం. ఎందుకంటే ఇతనికి వచ్చిన ప్రైజ్ మనీ కన్నా అక్కడ తనూజ్కి వచ్చిన ప్రైజ్ మనీ ఎక్కువ, ఏ రకంగా చూసినా కూడా. సో ఒకవేళ తను ఓడిపోయి ఉంటే చాలా తక్కువ ప్రైజ్ మనీ వచ్చేది తనకి. సడన్ గా ఎంత తక్కువ ఉండేది కూడా చాలా తక్కువ, జస్ట్ ఇమాజిన్. సో ఇప్పుడు ఏంటంటే సమన్యాయం జరిగిందని అనుకోవచ్చు. ఇప్పుడు తనూజ్కి ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంత కాకపోయినా ఒక 10-15 లక్షలు తక్కువ వచ్చినా కూడా మనోడు లైక్ హీ ఈస్ టేకింగ్ మంచి హ్యాండ్సమ్ అమౌంట్ తీసుకెళ్తున్నాడు. ఒక కామనర్ ఇంత అమౌంట్ తీసుకెళ్ళడం అనేది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇప్పుడు తనూజ్కే మొత్తం తనూజ్కి హైప్ వచ్చింది, మంచి పేరు వచ్చింది, బట్ దాంతో పాటు అమౌంట్ కూడా తనూజ్కే వెళ్ళిపోతే ఇప్పుడున్న దాంతో దట్స్ ఏ క్లియర్ ప్యారిటీ, ఐ మీన్ డిఫరెన్స్ కనబడుతుంది అనమాట. ఒక 80 లక్షలు తను తీసుకొని ఒక 10 లక్షలు తిని తీసుకోవడం అనేది బాగుండదు. బట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసారు, మీరు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ పాయింట్ కి. బట్ ఒక కాల్ తీసుకుని వస్తాను. గిద్దలూరు వెళ్తున్నాను, గిద్దలూరు నుంచి హరీష్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హరీష్ గారు, పవన్ కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్, ఏమనిపిస్తుంది? టోటలీ డోంట్ అగ్రీ దిస్ వన్ అండి. యాక్చువల్లీ ఇమానియల్ గెలవాలనుకున్నాను నేను. ఓకే, ఎందుకని? యాక్చువల్లీ ఈ సీజన్ నిలబడిందంటేనే ఇమానియల్ వల్ల, నా పర్స్పెక్టివ్. ఇంత హిట్ అయిందంటేనే ఇమానియల్ వల్ల. అతను చేసే ఎంటర్టైన్మెంట్ గానీ ప్రతి సీజన్ నేను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ప్రతి సీజన్ లో కమెడియన్స్ వీళ్ళు అవినాష్ గానీ ఇమానియల్ గానీ వీళ్ళందరూ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడో విన్నింగ్ ఛాన్సెస్ రావట్లేదు అనిపిస్తుంది. ఈ సీజన్ లో బెస్ట్ ఛాన్స్ ఉన్నది ఇమానియల్ కి, కానీ అది ఎక్కడో ఏ ప్రాబ్లం వల్ల అది ఎలా అయిందో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ ద ప్రైజ్ మనీలో షేర్ అన్న వచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే. ఓకే, సో పవన్ కళ్యాణ్ పడాలా గెలిచిన సందర్భం తనుజ సెకండ్ ప్లేస్, ఆఫ్ కోర్స్ ఐ థింక్ 4th లోనో 5th లోనో ఇమాన్యుయల్ 4th ఎగ్జాక్ట్లీ. సో ఏమనిపిస్తుంది అంటే లైక్ పవన్ కళ్యాణ్ ని బీట్ చేసే అవకాశం ఇమాన్యుల్కి లేదా, లేకపోతే వచ్చిన సందర్భంలో డౌన్ అయ్యాడు అనుకుంటున్నారా? వాట్ డిడ్ యూ సీ? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఎక్కడో పవన్ కళ్యాణ్ కి 7th వీక్ ఆర్ 8th వీక్ నుంచి ఒక సింపతి కార్డ్ అనేది వచ్చేసింది. చాలా ఫెయిర్ గా ఉన్నాడు, తనుజాతో మంచిగా ఉన్నాడు అనేది. ఇంకొకటి ఏంటంటే మన బిగ్ బాస్ కంపేర్ చేస్తే, నేను ఎవ్రీడే తెలుగు బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్ రెండు చూస్తాను. ఓకే, కన్నడ బిగ్ బాస్ లో మీరు ఎప్పుడైనా చూసారంటే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరు ఉండరు, నో ఛాన్స్, వాళ్ళ ఛాన్స్ అనేది ఇవ్వరు. కానీ మనం అలా తెచ్చుకోలేకపోతున్నాం. ఏంటి మనకు దగ్గర అట్లాంటి క్యారెక్టర్ లేరా, లేకుంటే మనం ఛాన్స్ ఇవ్వలేకపోతున్నామా, ఫైన్ చేయలేకపోతున్నామా అనేది అనిపించింది. ఇది ఎవరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ లేదు ఫస్ట్ నుంచి డిస్కషన్ ఉండింది. అంటే తెలుగు వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది, మన దగ్గర తెలుగు వాళ్ళు లేరా, ఎందుకంటే మధ్యలో గౌతమ్ అనుకుంటా సబ్జెక్ట్, గౌరవ్ని, తర్వాత ఆయేషా, వీళ్ళందరూ కూడా బయట నుంచి వీళ్ళందరూ వచ్చారు. కానీ ఏంటంటే మీరు చూసారంటే కన్నడ బిగ్ బాస్ నేను ఎవ్రీడే వాచ్ చేస్తాను. అసలు దాంట్లో వేరే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదు, కానీ అట్లే ఆ టీఆర్పీ రేటింగ్ అని అదే ఆ రేంజ్ లో వెళ్తుంది. కానీ మనము లాస్ట్ టైం మన ఉన్నా గానీ మనం మన వాళ్ళని కాపాడుకోలేదు. లాస్ట్ టైం మంచి ఛాన్స్ ఉండే, తన నేమ్ నేను మిస్ అయ్యాను, రన్నరప్ అయ్యాడు. ఓకే, నిఖిల్ విన్నర్ అయ్యాడు ఆ టైంలో, విన్నర్ అయ్యాడు. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ ఉండే, మేము మాక్సిమం ట్రై చేసాం మన తెలుగు వాళ్ళు విన్ కావాలని, కానీ అప్పుడు కూడా మనం ఛాన్స్ తీసుకోలేకపోయాము. అది నెక్స్ట్ టైం అయినా కన్సిడర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీతో పాటు కూర్చున్నారు కదా, వాళ్ళని చాలా టైమింగ్ చాలా బాగుంటుంది వాళ్ళని. ఎవరండి? నీతో డిబేట్ లో కూర్చున్నారు కదా, శేఖర్ భాష ఉన్న రోజులు ఇచ్చారు. ఓకే, ఆ సీజన్ లో శేఖర్ భాష, దాని ముందు సీజన్ లో సింగర్ వచ్చారు కదండి వాళ్ళు. కానీ నేను ఇప్పటికీ సీజన్ 7 రిపీట్ వేసుకొని చూస్తుంటాను. సీజన్ 8 లో శేఖర్ భాష గారు ఉన్న సీజన్ టైమింగ్స్ ఎపిసోడ్స్ కానీ ప్రతి మాటలో టైమింగ్ ఉంటుంది. ప్రతి మాటలో బయట లైఫ్ ఎలా ఉన్నా గానీ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి బిగ్ బాస్ నుంచి, దానికోసమే అది పెట్టారు. ఆ ఎంటర్టైన్మెంట్ పక్కా ఇచ్చారు వాళ్ళు. రైట్, బట్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఫ్రమ్ గిద్దలూరు ఫర్ టాకింగ్ టు అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
ఒకసారి నేను మళ్ళీ శేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఏదో అడుగుదాం అనుకుంటే మర్చిపోయాను. ఓకే, డన్. సో శేఖర్, ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నదే బహుశా దాన్ని ఏమంటారు కోఇన్సిడెన్స్గా హరీష్ కూడా అదే పాయింట్ ట్రిగర్ చేశారు. ఇక్కడ కన్నడ అండ్ తెలుగు ఈ మాట వినిపించింది. ఇప్పుడు కనుక కరెక్షన్ చేయకపోతే తెలుగు ప్రజలు ఎందుకు బిగ్ బాస్ ఇంకా యాక్సెప్ట్ చేయరు అనే కోణంలో ఇది ఇచ్చారనుకోవాలా ఫస్ట్ పాయింట్ కింద? సరే, పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం. అలా అనుకోవాలా, లేకపోతే కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ సీజన్ మిడ్ ఆఫ్ ద సీజన్ నుంచి, ఆ కరెక్షన్లో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ని విన్నర్గా ప్రకటించాడా? అది చెప్పే ముందు పాపం ఇందాక హరీష్ గారు అప్రిషియేట్ చేసినప్పుడు ఆయనకి నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పండి. అండ్ హరీష్ గారికి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి వన్ ఆఫ్ ద రీజన్ కూడా గిద్దలూరులో 4 ఏళ్ళు నేను చదువుకున్నాను, శ్రీ సరస్వతి శిశు మందిర్లో. ఆ గాలి వల్ల ఏమో వచ్చిందేమో. ఎనీవే, సో ఇప్పుడు విషయానికి వస్తే కర్ణాటకనో లేకపోతే ఇంకోటనో బిగ్ బాస్ ఏమి చేయలేడు. బిగ్ బాస్ చేయగలిగిందల్లా జనాలకి వాళ్ళని ఇలా పోర్ట్రే చేసి చూపించగలరు. అంతకు మించి బిగ్ బాస్ ఏమి చేయలేడు. సో చేశాడు, చాలా వరకు చేశాడు. కానీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక పంచపాండవులాగా 5 మంది టాప్ 5 వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఈక్వల్ గా వాళ్ళ ఏవీస్ వేయాల్సి వస్తుంది, వాళ్ళని చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా మిగతా వాళ్ళు కూడా హైలైట్ అవుతూ వచ్చారు. బట్ అలా హైలైట్ అయినప్పుడు నిజం చెప్పాలంటే తనుజ పవన్ కళ్యాణ్ కన్నా డెమోన్ ఎక్కువ హైలైట్ అయ్యాడు. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ కూడా డామినేట్ చేసి డెమోన్ హైలైట్ అయ్యాడు. అండ్ సంజన కూడా గట్టిగా హైలైట్ అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ చెయ్యాలనుకుని ఏమి చేయలేడు. చాలా సార్లు మనం అనుకుంటాం బిగ్ బాస్ ఏదో రకంగా సూట్ కేసు వాళ్ళకి వెళ్ళేలా చేద్దాం అనుకుంటాడు, లేకపోతే ఈ విన్నర్ అయ్యే రకంగా చేద్దాం అనుకుంటాడు. పాపం బిగ్ బాస్ చేతిలో నిజంగా ఏమో లాస్ట్ టైం కూడా నిఖిల్ విన్నర్ అయినప్పుడు మన తెలుగు వారికి అన్యాయం జరిగింది, గౌతమ్కి అన్యాయం జరిగింది అనుకుంటాం. కానీ జరిగింది, అన్యాయం చేసింది ఎవరు? జనాలు. వాళ్ళు ఓట్లేసింటే అబ్బాయి గెలిచుండేవాడు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ గౌతమ్ కూడా గట్టిగా పోలైనా కానీ లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే అక్కడ అతనికి కర్ణాటక సైడ్ నుంచి కూడా గట్టిగా ఓట్ సపోర్ట్ వచ్చింది. మేబీ ఈసారి మాత్రం అటు సైడ్ మీకు తెలుసో లేదు, కర్ణాటక నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మన బిగ్ బాస్ కి ఓట్స్ పోల్ అవుతుంటాయి. ఎందుకంటే మన బిగ్ బాస్ ని తెలుగు బిగ్ బాస్ ఈజ్ నాట్ జస్ట్ తెలుగు బిగ్ బాస్, దీన్ని తమిళ్లో చూస్తారు, కర్ణాటకలో చాలా పెద్ద ఎత్తున చూస్తారు. కాబట్టి మీరు చూసారో లేదు, ఈసారి నాగార్జున గారు చెప్తారు ఇండియా మొత్తం మీద కూడా టాప్ తెలుగు బిగ్ బాస్ అట. అవును విన్నాను, ప్రోమోలో విన్నాను నేను. అన్ని బద్దలైపోయింది, అన్ని రికార్డ్స్ బద్దలైపోయినాయి. సో అంటే ఒక బాహుబలి ఆర్ఆర్ఆర్ వచ్చేసిన తర్వాత మన తెలుగు వాళ్ళ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. బాలీవుడ్ హాలీవుడ్ బహుశా అది ఎగ్జాగరేషన్ అవ్వచ్చు కానీ బాలీవుడ్ ఆక్యుపై చేయడం ఇంకా మిగిలిపోయింది తెలుగుకి. ఇంకా ఎస్, ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఇంకా తెలుగు వాళ్ళనే తీసుకోవాలి అనుకోవడం కూడా ఎక్కడో కొంత సబబు కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగుని ప్రపంచం అంతా ఆదరిస్తూ చూస్తున్నప్పుడు, కర్ణాటక వాళ్ళు చూస్తున్నారు, మలయాళం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా ఎవరినో ఒకరిని తీసుకొస్తే తప్పేంటి అనేది ఒక చిన్న పాయింట్ వచ్చినప్పుడు తీసుకురండి, కానీ తనూజ లాంటి వాళ్ళని తీసుకురండి. అంతేగాని ఇప్పుడు ఆయేషా అనే అమ్మాయి ఏ రకమైన సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే నా పాయింట్ ఇక్కడికి వచ్చిన పాయింట్ నేను యాడ్ చేసే ప్రయత్నం చేస్తా. అంటే ఇక్కడ ఉండి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఇక్కడ జనాలతో కొన్నేళ్ల పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టి కాంపిటేటర్గా కాదు వాళ్ళతో పాటు మింగిల్ చేస్తే దట్స్ అది యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీని. కానీ కాకుండా గౌరవ్ కావచ్చు, లేకపోతే గౌరవ్ టు బి హానెస్ట్ నాకు కూడా గౌరవ్ అనే వ్యక్తి బిగ్ బాస్లోకి వచ్చేంత వరకు ఎవరో తెలియదు. సో అటువంటి సినారియో, సో ఇటువంటిది కాస్త అబ్జెక్షన్స్ వస్తున్నాయిగా.